ఓం తత్సత్. ఓం ఆశ్రయించెడు జనుల అజ్ఞానములను తొలగచేయుచు సుజ్ఞానమలవరచియు ఎల్లరకు కల్పకంబై ఇష్టపూర్తి వరలు మలయాళ స్వామికి వందనములు. మలయాళ స్వామికి వందనములు. హరి ఓం తత్సత్. ఖ్యాతి అంటే ప్రతీతి, జ్ఞానం. ఈ ఎలా ఉంది, ఈ భ్రాంతి ఎలా జరుగుతోంది? ఈ భ్రాంతిని చూసి మనం సత్యం అని ఎందుకు అనుకుంటున్నాం? అసలు ఈ సృష్టి అంతా ఎలాగా తయారైంది? ఒక పక్కేమో వేదాంతులేమో సృష్టి అంతా మిథ్య అంటున్నారు, మిగిలిన ద్వైత మతాలన్నీ అన్నీ సత్యమేనని అంటున్నారు. ఏంటి విషయంగా అని అడిగిన దానికి చెప్తున్నాడు గురువుగారు. నిన్న చెప్పుకున్నాం మనం. సత్ఖ్యాతి అంటే శాస్త్రజ్ఞులు వాళ్ళు ఏం చెప్తున్నారు? ద్వైతులంతా అంతా సత్యమే, జగత్తు సత్యమే, జీవుడు సత్యమే, ఏమి అంతేకాకుండా దేవుడు, ఈ ముగ్గురు కూడా సత్యమే అంటున్నారు వాళ్ళు. దానికి అద్వైతి ఖండన చేశాడు. ఏమయ్యా, సత్యమైతే ఇప్పటికీ కనిపించాలి కదా, కాబట్టి అది లేదు అన్నాడు. తర్వాత రెండవది బౌద్ధ మతంలో శూన్యవాదులు. వాళ్ళు ఏం చెప్తున్నారు? అసత్ఖ్యాతి. ఈ అసత్ వల్లనే ఇదిగో ఈ జీవ జగత్తులు ఈశ్వరుడు తెలియబడుతున్నాడు. అంటే ఏమిటి అసత్ అంటే? ఏమీ లేదు, శూన్యము. జగత్తు శూన్యమే, జీవుడు శూన్యమే, లేనివాడే. ఈశ్వరుడు లేనివాడే, ముగ్గురు లేరు పో, ఏమీ లేనిది ఇలా కనపడుతోందంటారు. ఏంటయ్యా ఏమీ లేదంటావు, కనిపిస్తున్నదంటావు, ఇది నీ పోసగదు అని చెప్పేసి, ఏమీ లేనిది ఎప్పుడైనా కనపడుతుందా? కాబట్టి కనిపించుతున్నదంటే చూచేవాడు ఎవడో ఒకటి ఉండాలి కదా, నువ్వు దాన్ని విచారణ చేయలేదన్నాడు అద్వైతి. ఇది అసత్ఖ్యాతి. తర్వాత ఇక్కడ మనం మూడవది చెప్పుకుంటున్నాం ఈరోజు, ఆత్మఖ్యాతి. ఇక్కడ ఆత్మ అంటే మామూలు ఆత్మ కాదు, ఇక్కడ ఆత్మ అంటే మనసు లేదా బుద్ధి. ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం. ఒక్కొక్క చోట ఏమో మనస్సును ఆత్మగా వాడతాడు, ఒక్కొక్క చోట శరీరాన్ని కూడా ఆత్మగా వాడడం జరుగుతూ ఉంటుంది. ఆత్మ అంటే ఏంటి? నేననే భావన. ఏమి ఆత్మహత్య చేసుకున్నాడు అతడు అంటాం, అక్కడ ఆత్మహత్య కాదు, అక్కడ శరీరాన్ని, అక్కడ శరీరము. ఆత్మశుద్ధి కావాలంటాం. ఆత్మశుద్ధి ఏమిటి? ఆత్మశుద్ధి ఎప్పటికీ. అక్కడ ఆత్మశుద్ధి లేని ఆచారం అది అంటే అక్కడ ఆత్మశుద్ధి కాదు, అక్కడ చిత్తశుద్ధి అంటే మనస్సు శుద్ధి. అందువల్ల ఆత్మ యొక్క పదాన్ని బాగా అర్థం పట్టించుకోవాలి. అన్నిటినీ ఆత్మ అంటున్నారు కదా అని అనుకుంటే కాదు. ఇది ఆత్మఖ్యాతివాదం. వీళ్ళు ఎవరయ్యా అంటే క్షణిక విజ్ఞానవాదులు. బౌద్ధంలో ఇది ఒక రెండు రకాలుగా, ఒకటి క్షణిక విజ్ఞానవాదులు, శూన్యవాదులు అని రెండు రకాలుగా ఉంది. ఈ సంబంధించిన వాళ్ళు ఏమంటారంటే వీళ్ళు ఈ బుద్ధిని అంగీకరిస్తున్నారు, అదే ఆత్మఖ్యాతిని ఒప్పుకుంటున్నారు. అయితే వీళ్ళు ఏమంటున్నారు దర్శన, ఈ అసలైన ఆత్మను బుద్ధిలాగా అంటున్నారు. బుద్ధేనయ్యా ఆత్మ, క్షణిక విజ్ఞానం అది. క్షణికం అంటే కొంతసేపే. ఎందుకు? బుద్ధి అంటే ఇక్కడ మనసుగా కూడా మనం ఆలోచిద్దాం. బుద్ధి అంటే మనస్సుతో సహా మనసు కూడా. ఎందుకో తెలుసా? క్షణిక విజ్ఞానం అంటే ఎందుకని? నీ బుద్ధి కాసేపు ఒక రకంగా ఉంటుంది, లేదా నీ మనస్సు కాసేపు ఒక రకంగా ఉంటుంది, 10 నిమిషాలు పోతేనే మారిపోతుంది కదా. అంటే ఏమిటి? ఒక క్షణంలో ఉన్న బుద్ధి ఇంకొక క్షణంలో ఉండడం లేదు కదా, క్షణికమే. ఇప్పుడు ఇక్కడ చూసావు, నీ బుద్ధి వృత్తి ఏం చేసింది? ఆ ఎదురుగా ఉన్నటువంటి చెట్టును చూపించింది. మళ్ళీ ఇట్లా చూసావు, అక్కడెక్కడో ఒక బిల్డింగ్ కనిపించింది, క్షణికమే. ఆ చెట్టు కనిపించింది, పోయింది, ఇప్పుడు ఈ బిల్డింగ్ కనపడుతున్నది. ఇది పోతుంది కాసేపు అయిన తర్వాత.
ఆ తర్వాత ఒక ఆటో పోయింది, చెవుల ద్వారా విన్నావు. అది ఎంతసేపు? కొంచెంసేపే. మళ్ళీ ఒక పాట వింటున్నావు టీవీలో, కొంచెంసేపే. కాబట్టి ఆత్మ అనేది క్షణికమైన బుద్ధియే ఆత్మ. అంతేగాని ఇక మళ్ళీ ఇక రెండవది ఏదో ఎక్కడో ఉండాలి, ఆ గూట్లో గుండెకాయలో ముక్కినకాయలో ఏమో గుండె దాంకొని ఉండాలి, బుయ్యన పోతుంది చచ్చిపోతే అని చెప్పడం లేవాళ్ళు. ఈ క్షణికమైనటువంటిది ఉందే బుద్ధి, తెలివి, అదేనయ్యా ఆత్మ అన్నారు. ఆ బుద్ధి క్షణము మారుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళకి క్షణిక విజ్ఞానవాదులు అన్నారు. బుద్ధి కాబట్టి విజ్ఞానం అన్నారు. మనసు అయితే మామూలు జ్ఞానం అని ఉండేవాళ్ళు. వాళ్ళకు ఆ బౌద్ధ మతంలో ఉన్నటువంటి వాళ్ళు యోగాచారం అంటారు వాళ్ళని. వీళ్ళంతా కూడా ఆత్మను అంగీకరిస్తున్నారు కానీ ఆత్మఖ్యాతిని, అదే బుద్ధి క్షణికం మారే బుద్ధి ఆత్మ అంటున్నారు వాళ్ళు. వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? మనకు కనపడుతున్నాయి కదా ఆ పదార్థాలన్నీ, ఇవంతా ఒక క్షణంలో పోతున్నాయి కాబట్టి ఇదంతా ఆత్మే. ఆ ఆత్మ యొక్క ఆకారాలే క్షణం మనకు అలా కనిపిస్తున్నాయి. మన లోపల ఆత్మ అనబడే బుద్ధి ఉంది. బుద్ధే వాళ్ళ ఉద్దేశంలో ఆత్మ బుద్ధి ఉంది. అది కనిపించుకుంటుంది కాసేపు, ఇదిగో ఎదురుగా ఉన్న చెట్టుని చూపిస్తుంది, ఆ తర్వాత పోతుందంటది. అది పోతుంది ఆ తర్వాత ఇలా చూస్తుంది, దాన్ని కల్పించుకుంటుంది. బుద్ధి కదా, కల్పన. మనస్సు బుద్ధి ఈ రెండు కల్పించుకొని ఇది ఒక బిల్డింగ్ అని అంటుంది. ఏది లోపల ఉన్న బుద్ధే, అదే ఆత్మ. కాబట్టి ఇలాగే బయటంతా ఆంతరంగా ఉండేటి చెబుతుంది. అంతేకాని నిజమైనటువంటి ఈ విజ్ఞానాత్మ అంటే బుద్ధి, విజ్ఞాన రూపమైన బుద్ధి ఉంది, దానికంటే బయట కానీ లోపల కానీ ఇంక ఏమీ లేదయ్యా. బయట ఏ పదార్థము లేదు. నీ లోపల కూడా నీ మనసు ఆలోచనలు ఎంత ఏమీ లేవు. నీ బుద్ధికి అప్పుడప్పుడు తోస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇదంతా ఆత్మ లక్షణమే, ఆత్మే. అది బుద్ధి అంటే ఏదో కాదు, అది ఆత్మే. ఇది వాళ్ళు చెప్పేటువంటిది. నీకు ఎగ్జాంపుల్ చెప్తా చూడు. ఇప్పుడు ఒక ముత్యపు చెప్ప ఉన్నది, దాంట్లో వెండి కనపడుతూ ఉన్నది. ఇదే ఉదాహరణ అన్ని చోట్ల చెప్పబడుతోందండి. రజతం కనపడుతోంది కదా, వెండి కనపడుతోంది కదా. మధ్యాహ్నప్పుడు ఎండలో చూసినప్పుడు ఆ ముత్యపు చెప్ప ఎందు వెండి కనిపిస్తోంది భ్రాంతి చేత. అలాగే ఈ ఆత్మ అనబడుతున్నదే ఇదంతా ఈ అనాత్మ పదార్థములు, ఆత్మ కానిదంతా కూడా. ఇదంతా ఏంటో తెలుసా? మన అంతరంగికంలో క్షణిక విజ్ఞానం ఉన్నది బుద్ధి. దానివల్లనే క్షణము మారిపోతుంది. కాబట్టి ఏదో ఇంతమంది మనుషులు, ఇన్ని పక్షులు, జగత్తంతా ఇలా కనిపిస్తున్నది. అది ఒకటే దానిపైన ఆ బుద్ధి ఒకటే దానిపైన కేంద్రీకరించి ఉన్నాం అనుకో, ఇంకా పక్కన ఏది లేదు నీకు. చూడండి ఎంత దగ్గర అయినటువంటి వాదన చేస్తున్నాడో. కాబట్టి బుద్ధి పరిగెత్తోంది కాబట్టి, అదే బుద్ధి మనస్సు పరిగెత్తోంది కాబట్టి ఆ క్షణిక విజ్ఞానమే ఇంతగా కనపడుతున్నది, బయట కానీ లోపల కానీ. అయితే అవంతా బయట ఉన్నట్టు కనిపిస్తున్నాయి కానీ నిజానికి బయట లేదు. అది ఎక్కడుంది? లోపలనే ఉంది, మన మన శరీరం లోపలనే ఉంది. అయితే ఈ అంతరంగ లోపల ఉండేటువంటి అవి ఏదో దోషంతో, గతంలో ఉన్నటువంటి దోషం వల్ల బయట ఉన్నట్టు తెలియబడుతున్నాయి. అంతేగాని నేను లోపల ఉన్నట్టుగా బయటకు వచ్చి, నువ్వు లోపల నీ మనసు బుద్ధి పెట్టకపోతే బయట ఏమి లేవు. నీ లోపల ఉన్నట్టువే, నీ మనసులో ఉన్నదే, నీ బుద్ధి వృత్తుల్లో ఉన్నదే బయట కనిపిస్తున్నది. ఆ వృత్తులు ఎట్లా ఉన్నాయి? క్షణం మారిపోతున్నాయి. అంతేగాని బయటంతా ఈ ప్రపంచము, ఈ కుక్కలు, నక్కలు, మనుషులు, ఈ కొండలు, గాలి ఇవంతా కూడా ఏవీ సత్యం కాదు. అంతా క్షణిక విజ్ఞానమే. ఈ జ్ఞానం నీకు తెలిస్తే, ఏది ఇప్పుడు నేను చెప్తూనే అంతా బయట ప్రపంచం లేదు, లోపల ఉన్న బుద్ధియే అని నీకెప్పుడైతే తెలుస్తుందో అప్పుడు బయటున్న ప్రపంచం అంతా కూడా ఏమీ లేదయ్యా, నేను చూస్తేనే ఉంది అంటావు. కానీ లోపల ఉండే పదార్థాలు మాత్రం పోవు. ఎందుకు? నీ లోపల అదే కదా ఆత్మ, బుద్ధి కదా, అది పోవు. బయట ఉన్నటువంటివన్నీ, బయట ప్రపంచంలో ఉన్నవన్నీ నశించవచ్చు కానీ
లోపల ఉన్నటువంటి అంటే నీకు జ్ఞానం కలిగితే, ఏ జ్ఞానం? ఇదే క్షణిక విజ్ఞానం అన్నది కలిగితే, అదేనయ్యా ఉండేది అని తెలిస్తే ఈ ప్రపంచం అంతా కూడా ఏమి బాధించబడి ఉంటుందే కానీ అయితే లోపల మాత్రం మన మనసులో మాత్రం లేకుండా పోదు అని చెప్పాడండి శూన్యవాది. దీనికి ఖండన జరుగుతోంది. అద్వైతులు ఖండిస్తున్నారు, తప్పయ్యా, నీ ఆత్మఖ్యాతి వాదమే పనికిరాదు. ఒక్క విషయం చెప్తాను. మనకు స్థూల శరీరం ఉంది, స్థూల దేహం, కాళ్ళు చేతులతో ఎలా ఉన్నాం. మనకంటే బయట అదో టేబుల్, గోడ, కుర్చీ, పుస్తకం, అదో బయట కుక్క, ఇట్టన్నీ బయట పదార్థాలన్నీ ఉన్నాయి, బయట ఉన్నాయి. నువ్వేం అలాగే ఈ కన్ను, ముక్కు, నోరు, చెవి ఇంత ఇంద్రియాలు ఉన్నాయి కదా, ఇవన్నీ మన లోపల ఉన్నాయి, బయట కనిపించేవి కాదు బాబు. ఇవి ఈ కళ్ళు చెవులు కనపడతానంటే ఇవన్నీ కనిపించేటివి గోళకములు, మాంసపు ముద్దలు అంతే. దీని లోపల ఉంది, చెప్పాను నిన్న. చక్షు ఇంద్రియము అంటే చూచే శక్తి, అది లోపల ఉన్నది. బయట అదొక గోళకం, ఒక కెమెరా లాంటి, కెమెరా అద్దం లాంటిది అనుకుందాం. కెమెరా చూడగలుగుతుందా? ఒక వెనకలు ఉండేవాడు చూస్తూ ఉంటాడు, కెమెరాకి వెనకలు ఉండేవాడు చూస్తాడు కెమెరా ద్వారా. అది అలాగే ఈ కన్ను, ముక్కు, నోరు, చెవి, చర్మం అంటున్నామే, ఇవి అసలైన ఇంద్రియాలు. ఇవంతా ఎక్కడున్నాయి? లోపల ఉన్నాయి. ఈ లోపల ఉన్నటువంటి ఈ ఇంద్రియముల ద్వారా బయట ఉన్నటువంటి ఈ కుండ, ఈ చట్టి, ఈ బాణ అని కానీ, ఇదిగో చొక్కా గుడ్డ, ఇదో ఇది టీవీ, ఇది పలాంది రేడియో అనేది తెలుసుకుంటూ ఉంది. ఇదే కదా జరుగుతున్న పద్ధతి, ఇది పద్ధతి. అంతేగాని ఇవి ఈ ఇంద్రియాలు తమకంటే లోపల ఉన్నాయి. అంతఃకరణం అది కదా అసలుది. అంతఃకరణం అంటే ఏది? మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. దీన్ని తెలుసుకోలేవు. తమకు వెనకల ఉన్నటువంటి నా మనసు ఎట్లా ఉంది, నా బుద్ధి ఎట్లా ఉంది, నా చిత్తం ఎలా ఉంది, అహంకారం అంటే ఏంటో ఈ ఇంద్రియాలు తెలుసుకోలేవు. ఏం చేస్తున్నాయి? మన లోపల ఉండి బయట ఉండే వాటిని తెలుసుకుంటున్నాయి. అవునా శిష్య? అలాగే ఈ అంతఃకరణం ఏం చేస్తుందో తెలుసునా? తనకంటే బయట ఉన్న ఇంద్రియాలను తెలుసుకుంటుంది, కానీ తనకు ఆధారమైన ఆత్మస్వరూపం ఉంది లోపల, దాన్ని తెలుసుకోలేదు. అంటే ఏంటి? ఈ అంతఃకరణము ఇంద్రియాలను తెలుసుకుంటుంది. ఏ ఇంద్రియాలు? చక్షురింద్రియం అనుకోండి. నా చక్షురింద్రియము సరిగా పనిచేయడం లేదు, కంటికి ఏదో పొర అడ్డం వచ్చినది, ఆపరేషన్ చేర్చుకోవాలా అని ఎవరికి తెలిసేది? కంటికి కాదు, మనస్సుకు, అంతఃకరణానికి. నా చెవులు సరిగా వినపడడం లేదు, ఎట్లా తెలిసింది? అంతఃకరణానికి తెలుస్తున్నది. ఈ బయట నా కాళ్ళు నొప్పులు కానీ నడచలేకుండా ఉన్నాను అని ఎవరికి తెలిసింది? కాళ్ళకి కాదు, మనసుకు తెలిసింది. అంటే అంతఃకరణానికి బయట ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు కానీ, కర్మేంద్రియాలు కానీ ఇవన్నీ తెలియబడుతున్నాయి. వాటికి ఆధారమైన ఆత్మ వెనకాల ఉంది కదా, దాని ఆధారంతో కదా ఇవన్నీ పనిచేస్తున్నాయి. అయినా తనకు అధిష్టానము ఆధారంగా ఉన్నటువంటి అచ్చిదాత్మ, సచ్చిత్ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేవు. ఏమండి? అలాగే అట్లే ఇప్పుడు అన్నిటికంటే వెనకాల ఏముందన్నా? ఆత్మస్వరూపం. ఇప్పుడు ఆత్మస్వరూపం ఉన్నదే లోపల. ఆత్మ అంటే ఏంది? జ్ఞానమే, సత్ చిత్ కదా, జ్ఞానమే. అది తనకంటే బయట, తనను ఆధారం చేసుకుని బయట ఉండే అంతఃకరణం ఉందే, ఆ అంతఃకరణాన్ని, ఆ అంతఃకరణంలో ఉండేటువంటి వృత్తులు అంటే భావనలు, ఆలోచనలను కూడా తెలుసుకుంటోంది, ప్రకాశింపజేస్తోంది. ఇక దాన్ని తెలుసుకునేది ఏదైనా ఉందా? అది లేదు. అది స్వయం సిద్ధం. అది ఆత్మ స్వయం సిద్ధం, స్వయం ప్రకాశకం. అందువల్ల అటువంటి ఆత్మను ఏదీ కూడా ప్రకాశింప చేయజాలదు, ఏదీ తెలుసుకోలేదు. ఇంకా ఇక్కడ మళ్ళీ మనం ఒకసారి బాగా విచారణ చేసి మనకు గుర్తుండడానికి ఆలోచిద్దాం. బయట వస్తువులన్నీ ఉన్నాయండి. ఆ బయట ఉండేటువంటి వస్తువులను మన ఇంద్రియాలు తెలుసుకుంటూ ఉన్నాయి.
ఈ ఇంద్రియాలు తమకు ఆధారమైన మనసు ఉందే, అది అంతఃకరణం అందాం దాన్ని తెలుసుకోలేవు. సరే, ఈ ఇంద్రియాలను అంతఃకరణం తెలుసుకుంటోంది మనస్సు. ఈ అంతఃకరణం తనకు వెనకాల ఉన్న, తనకు ఆధారంగా ఉన్నటువంటి ఆత్మను తెలుసుకోలేదు. సరే, ఈ ఆత్మ అంటే జ్ఞానమే, సత్ చిత్ కదా అది. ఇది ఏం చేస్తుంది? తనను అనుసరించి పనిచేసేటువంటి అంతఃకరణాన్ని, ఆ అంతఃకరణలో పుట్టేటువంటి ఆలోచనలను అన్నిటినీ తెలుసుకుంటుంది. మరి దాన్ని తెలుసుకునేది ఎవరు అవసరం లేదు బాబు, అది స్వయం సిద్ధం. నేను ఒక దృష్టాంతంతో చెప్పుకుందాం. రాత్రిపూట చీకటి వచ్చిందండి. అక్కడెక్కడో ఆ టేబుల్ పైన ఒక బుక్ ఉంది, ఇక్కడ ఇంకొక చోట పేనా ఉంది. ఇవి తెలియబడ్డం లేదు. ఆ చీకటిలో మనం ఒక దీపం తెచ్చామనుకోండి, ఆ దీపం ఏం చేస్తున్నది? ఈ పుస్తకాన్ని, పేనాను కూడా చూపిస్తున్నది. తనను తాను తెలుసుకుంటూ నేనున్నాను, తను తాను తెలుసుకుంటుందిలే, కనపడతలే దీపం అనుకో. తనను తాను ప్రకాశింపజేసుకుంటూ ఈ పుస్తకాన్ని, ఆ పక్క గుట్లో ఉన్నటువంటి పేనాను కూడా తెలియపరుస్తుంది. ఏమండి, ఇప్పుడు ఈ దీపాన్ని మళ్ళీ తెలుసుకోవాలంటే ఇంకోటి ఏం అవసరం లేదు. మళ్ళీ దీపం తెచ్చి అసలు ఈ దీపం వెలుగుతుందో లేదా, టార్చ్ లైట్ వేసి ఈ దీపాన్ని చూద్దాం, ఈ లైట్ను, ఈ టార్చ్ లైట్ వెలుగుతుందో లేదా, ఈ వెలుగుతున్న ఇంకొక టార్చ్ లైట్తో చూద్దాం అన్న ప్రశ్న రాదు కదా. అలాగే ఇప్పుడు మనం ఈ దాష్టాంతానికి వచ్చినప్పుడు అన్నిటికీ ఆధారంగా వెనకల ఉన్న ఆత్మ చైతన్యం ఉంది కదా, ఇది స్వయం ప్రకాశకం. దానికంటే వేరేదంతా కూడా సమస్త పదార్థాలన్నీ బయట ఉండేటివే. అంటే బయట అంటే ఏంటి? ఇదం 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 ఇది 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 అని తెలుసుకుంటూ అన్నీ తెలియబడుతున్నాయి, అన్నీ తెలియబడుతూనే ఉన్నాయి. అది ఒక్కటే సర్వాంతరం. అదే కాబట్టి ఈ బయట పదార్థాలన్నీ ఏంటి? అనాత్మ పదార్థాలు. ఇవి అంతా కూడా ఆత్మ కాదు. ఆత్మ అంటే సత్ చిత్ జ్ఞానము. అంటే తనను తాను తెలుసుకుంటూ ఇతరమును ఏదైతే తెలుసుకుంటూ ఉంటుందో అది కదా ఆత్మ. జ్ఞానం అంటే, ఆత్మ అంటే తనేమిటో తను తెలియాలి, ఇతరులని తెలుసుకోవాలి. అలాంటిది ఆత్మస్వరూపం. ఇప్పుడు ఆత్మ ఏం చేస్తుంది? తనున్నట్టు తనకు తెలుసు, బయట ఉన్నట్టు. ఇప్పుడు ఆ దీపం ఏం చేసింది? తనున్నట్టు తను తెలియడానికి తెలియబసుకుంటోంది. తను ఆ వెలుతురుతోనే అన్నింటినీ తెలుసుకుంటుంది. అలాగే ఆత్మ బాహ్యం నుండి అన్నిటినీ తెలుసుకుంటుంది. ఇది విషయం. మరి ఇలా ఉన్నప్పుడు బాబు, ఇలా తెలుసుకునేటప్పుడు సత్యమైనటువంటి ఆత్మజ్ఞానం తెలిస్తే ఈ బయట ఉండే అనాత్మ పదార్థాల భ్రాంతి అంతా కూడా పోతుంది. ఇది పోతుందన్నమాట. బయట నిజంగా ఉన్నాయి ఆత్మకాని పదార్థాలోని దాన్ని అంతరత్వం ఉంది, దాని లోపల ఉండేటువంటి ఆత్మ అది నశించబడ్డం లేదు. అది నశిస్తోంది అంటే నశించబడ్డం లేదు. ఆత్మ అలాగే ఉంటుంది. ఇది కాబట్టి నువ్వు చెప్తూ ఉన్నవే, నువ్వు చెప్పేటువంటి ఆత్మఖ్యాతి అన్నది అసంగతం, కుదరదు. ఎందుకు? ఆత్మ అన్నది ఎప్పటికీ ఉంటేనే. ఇంకొక చిన్నగా మనం శ్రద్ధామండి ఈ క్షణిక విజ్ఞానవాదులతో. వాళ్ళు ఏం చెప్తున్నారు? ఆత్మ అన్నది కూడా బుద్ధేనయ్యా, క్షణము మారిపోయే విజ్ఞానమే ఆత్మ అని కదా చెప్తున్నారు. మరి అలా అయినప్పుడు నువ్వు చెప్పేదే కరెక్ట్ అయితే, పొద్దున్నే నువ్వు టిఫిన్ తిన్నావు, ఇప్పుడు ఏదో సత్సంగానికి వచ్చావు. టిఫిన్ తిన్నప్పుడు నీ బుద్ధి వెళ్ళింది, ఆ ఇడ్లీని చూపించింది, తిన్నావు. ఇడ్లీ అయిపోయింది. ఇప్పుడు నీ బుద్ధి కూడా ఇడ్లీతో పాటు పోయింది. ఇప్పుడు సత్సంగానికి వచ్చావు, ఇప్పుడు నీ బుద్ధి సత్సంగాన్ని తెలియజేస్తోంది అనుకుందాం, మారిపోయి. ఇప్పుడు నీ పొద్దున్నే ఇడ్లీ తినింది జ్ఞాపకం ఉంటుందా? ఎందుకు? క్షణికమే కదా విజ్ఞానం. జ్ఞానము క్షణికమే అంటున్నావు, క్షణమే.
ఇడ్లీ చూసినంతసేపు ఇడ్లీ ఉంటుంది, బయట బజార్ను చూసినంతసేపు బజార్ ఉంటుంది అని కదా నువ్వు నీ వాదన. అలా అయినప్పుడు నీకు స్ఫురణ, స్ఫూర్తి, జ్ఞాపకము ఇవి ఎట్లా ఉన్నాయంటావు? బాల్యం వచ్చింది పోయింది, యవ్వనం వచ్చింది పోయింది ఎట్లా తెలుస్తున్నాయి? ఎన్ని పోతూ మారిపోతూ ఉంటే ఈ మార్పులను తెలుసుకుంటూ ఉండేది ఒకటి ఉండాలి కదా బాబు. మేము చెప్పేది ఆ ఉండేదేదో అది నాయన ఆత్మ. నీ మాదిరి మార్పులు చెందేది బుద్ధి కాదు. నువ్వు చెప్పేది అసంగతం. అసలు క్షణిక విజ్ఞానం అన్నటువంటి బుద్ధి ఆత్మ అనుకోవడం శూన్యత్వం. నువ్వు చెప్పింది నీ నాస్తికవాదం అయితే పోయి గూట్లో పెట్టుకో నీ నాస్తికవాదాన్ని, అంతేగాని ఆత్మ అన్నది లేదు, బుద్ధి ఆత్మ ఇట్లాంటి మాటలు పనికిరావు. ఎందుకు? తర్కమునకు అనుభవానికే నిలవాలి కదా. మేము చెప్పే ఆత్మ అంటే ఏంది? జ్ఞానం. ఎటువంటి జ్ఞానం? లౌకిక జ్ఞానం కాదు. ఈ లౌకిక జ్ఞానానికి ఆధారమైనది ఏదో అది సామాన్య జ్ఞానం. ఈ లౌకిక జ్ఞానం అనేది విశేషాలతో కూడుకున్న జ్ఞానం. ఈ విశేషాలు మారిపోవచ్చు అండి. ఇడ్లీ వచ్చింది, ఇడ్లీ ఉంది ఒక రూపేణ, అప్పుడు నీకున్న జ్ఞానం ఇది ఇడ్లీ అంటుంది. వాడు నువ్వు అన్నం చూసి అన్నం తింటున్నావు, నువ్వు తెలుగులో నీ మనస్సు అన్నము అన్నది, వాడు ఇంగ్లీష్ రైస్ అన్నాడు అనుకుందాము. ఈ అన్నము ఆ రైసు అనేటువంటి అసలైన జ్ఞానం ఉంటేనే బయటకు వస్తాయి. అసలైన ఆత్మ అనబడే జ్ఞానం ఉంటేనే ఈ లౌకిక జ్ఞానాలన్నీ వస్తాయి. కానీ ఇవంతా క్షణికమే అన్న వాదన సరికాదు అని తేల్చేశాడు. సరే, ఇప్పుడు నాలుగవదైనటువంటి అన్యథాఖ్యాతి. దీన్ని న్యాయదర్శనం అయినటువంటి వాళ్ళను తార్కికులు అంటారు. న్యాయమంతా తర్కశాస్త్రం. నైయాయికులు అంటారు తర్కశాస్త్రాన్ని విమర్శించేవాళ్ళు. వీళ్ళేం చెప్తున్నారంటే నీకు భ్రమచేత కనపడుతుంది ఇదంతా అని కదా అందరూ ఒప్పుకుంటారు. మళ్ళీ ఈ భ్రమాభ్రాంతిని అందరూ ఒప్పుకుంటున్నారు అన్ని మతాలు. అయితే భ్రమ ఎట్లా జరుగుతుందయ్యా అంటే ఆ భ్రమ కలుగుతుందనుకో, అక్కడ ఆ భ్రమ కలిగే చోట్లో వేరే జ్ఞానం ఉంటుంది అంటారు వాళ్ళు. అన్యథాఖ్యాతి, వేరేగా ప్రతీతవుతోంది. ఇప్పుడు అక్కడ దారిలో వేరే చోటది దారిలో పాము కనిపించింది, ఆ పాము అన్నది ఉంది అక్కడ ఆ స్థలంలో, ఆ జ్ఞానం కరెక్టే అంటారు వాళ్ళు. బయట మనకంటే బయట ఆ పాము కనపడడం కరెక్టేనంట, మంచి జ్ఞానమేనంట, అది సత్జ్ఞానమే బయట. అయితే అన్యథ వేరుగా కనపడుతోంది. అయితే అద్వైతులు అలా కాదు, రెండవది లేదు, రెండవది మిథ్య అంటాం అద్వైతులు. ఉన్నది ఒకటే సత్యమే, ఒకటే సత్ చిత్ ఆనందం, అదే కదా జ్ఞానం ప్రజ్ఞానం. మరి రెండవది ఏంటే ఆ రెండవది మిథ్య. ఆ ఉన్న ఆత్మను ఆధారం చేసుకొని అలా కనిపిస్తూ ఉన్నాయి అని ఇది అద్వైత సిద్ధాంతం. ఉన్నది ఒకటే అన్నది అద్వైత సిద్ధాంతం. వీళ్ళు ఒక్కొక్కడు ఏం చెప్తున్నారు చూడండి. వీడు ఇప్పుడు ఎదురుగా ముత్యపు చెప్పు ఉందయ్యా, నువ్వు పోతూ ఉన్నావు అక్కడ చూసావు ఇసుకలో, ఇప్పుడు భ్రమ కలిగింది నీకు. ఆ వెండి ఉందే, ఆ వెండి కూడా నిజంగా సత్యమే, అది కూడా వెండి అనేది ఒకటి ఉంది. నువ్వు అది ఎక్కడున్నది? పూర్వము ఇంతకుముందు ఇంట్లో ఉన్నది, సత్యమైన వెండి ఉన్నది ఇంట్లో. గొలుసులో వేసుకొనేదో ఉండాలి కడియాలో కాళ్ళకు, సత్యమైన వెండి ఇంట్లో ఉంది. ఇప్పుడు నీ మనసు ఏం చేసింది తెలుసా? అంతఃకరణం ఆ నిజమైన వెండే కదా అది, దాని యొక్క అనుభవం అంటే నువ్వు బాగా చూసావు ఇంట్లో దాన్ని వెండి అని, అది దానివల్ల ఏమైంది తెలిసినా నీ మనసులో ఒక సంస్కారం ఏర్పడింది. ఒక సంస్కారం, ఈ వెండిని గురించిన జ్ఞానం ఉంది. ఇప్పుడు ఆ సంస్కారం ఉండేటువంటి వాడు ఈ కళ్ళల్లో దోషయుక్తంగా ఉన్నాయి కళ్ళు, నేత్రేంద్రియాలు, ఏదో మసకగా లేకపోతే సరిగా సరిగా పడకనో లేకపోతే ఎక్కువ ఎండ ఎక్కువయ్యో, ఇదంతా ఎప్పుడైతే ఉందో వాడికి నేత్రదోషం.
ఎదురుగా ఏముంది ఇప్పుడు? ముత్యపు చిప్ప ఉంది. ఈ దోషయుక్తమైనటువంటి కన్ను ఆ ఎదురుగా ఉన్న ముత్యపు చిప్పతో సంబంధం పడినప్పుడు ఏమవుతుందో తెలిసినా, ఈ ముత్యపు చిప్పకు సమానంగా, అంటే అదే ఆకారంతో అదే రంగుతో అలాగే సమానంగా ఉండేటువంటి అసలైన వెండి ఉంది ఇంట్లో చూసావే, దాని సంస్కారం ఉండాలి నీ దగ్గర. అది ఇప్పుడు వెండిగా తెలియబడుతుంది. అంటే ఏంటి అర్థం? ఆ నిజమైన ఇంట్లో చూసొచ్చిన వెండే ఇక్కడ కనపడుతుంది. ఇది అన్యథాఖ్యాతి. వేరే చోట్లో ప్రతీత అవుతుంది. ఇంట్లో ఉన్న వెండి ఇక్కడొచ్చి కనపడుతుందంట. చూడండి, అది వీడు చెప్పేది ఏమిటంటే, ఇక్కడ చూసేదేమో వీడు ముత్యపు చెప్పనే. అయితే ఎందుకు చూడాలయ్యా అలా కనిపిస్తున్నది అని అంటే వీడేమంటాడు, ఆ ముందు చూసిన సంస్కారం ఉంది, అది ఉంది తలకాయలో బాగా. ఇప్పుడు చూపు సరిలేదు, అక్కడ ఉన్న పరిస్థితులు సరిలేవు, ఎండ సరిలేకనో కంటి చూపు సరిలేకనో పోయేటప్పటికి ఇది బయటకు వచ్చేసింది. ఇంట్లో చూసిన వెండి ఆడికి వచ్చేసిందంట సంస్కారం వల్ల. ఇది వీడు చెప్తాడు. అలాగే ఇంకా పోల్చి చెప్తున్నాడు చూడండి ఆత్మకు. ఆత్మ ఎట్లాంటిదని చెప్తున్నారు మీరు అద్వైతులారా? అపరోక్షం. నువ్వే కదా ఆత్మ. అదే అపరోక్షమైన ఆత్మలో పరోక్షంగా కదా ఈ ఉండేది. ఈ శరీరాదులు, ఈ అనాత్మ ప్రపంచం ఆత్మకు సంబంధం పడకుండా ఉన్నాయి ఇవన్నీ. ఇవంతా అనాత్మ, ఆత్మ కాదు. అయితే రెండు సత్యమే. ఆత్మ సత్యమే, ఈ శరీరము ప్రపంచం కూడా సత్యమే. ఎందుకో తెలుసా? ఇది ఎట్లుందో, గతంలో జన్మలు ఎత్తావు, ఎన్నిసార్లు పుట్టావో, ఎన్నిసార్లు చచ్చావో, ఆ ప్రపంచాన్ని కూడా చూసావు గతంలో. నువ్వు పుట్టినావు కాబట్టి ఆ ప్రపంచాన్ని చూసి మళ్ళా చచ్చి మళ్ళా పుట్టినప్పటికీ నీకంటూ ఒక సూక్ష్మ శరీరం ఉండలేదు, అంతఃకరణం. దాంట్లో ఈ అసత్యమైనటువంటి అనాత్మ ప్రపంచం ఉండేది అప్పుడు సత్యంగా ఉన్నది నీకు ఆ జన్మలో. అక్కడ చూసావు నిజంగానే. అది ఆ అనుభవం నీకుంది నీ యొక్క మనసులో లేదా బుద్ధిలో. ఎట్లా ఉంది? సంస్కారంగా ఉంది. ఆ సంస్కారం నిలిచి ఉంది, అలాగే ఉంది జన్మల నుంచి. ఎప్పుడైతే ఇక్కడ ఈ ఆత్మలో ఆ సంస్కారం బయటపడి నేను శరీరాన్ని, ఇది ప్రపంచం అంటున్నావు బాబు నువ్వు. అంతేగాని ప్రపంచము లేనిది కాదు, అంటే అది అసత్యము కాదు, ఇది ఆత్మ సత్యము కాదు. రెండును అనేది పొరపాటు. ఆత్మ సత్యమే, ఆత్మ కానిది కూడా సత్యమే. ఏంటయ్యా అంటే అది సత్యమే. అప్పుడు సత్యం అది. అప్పుడు సత్యంగా నువ్వు చూసినటువంటిది నీ సూక్ష్మ శరీరానందు అది ఒక ప్రింటిలాగా పడి ఉండేటప్పటికీ ఇప్పుడు నీకు జ్ఞానం లేదు, నేను ఆత్మను అన్నది. అందువల్ల అది వచ్చి కూర్చున్నది పైన సత్యమైనదే అని వాదిస్తున్నాడు. ఇది చూసారండి. కాబట్టి ఆత్మయందు దేహాది ప్రపంచం లేనే లేదు అని జ్ఞానం తెలిసిందనుకో, జ్ఞానం వచ్చిందనుకో, అప్పుడు ఎట్లా ఉంటుందంటే తెలుసా, ఈ ఆత్మలో ప్రపంచం ఉంది అనే జ్ఞానం నశించబడి ఆత్మయందు భ్రమ కనిపించబడలేదు. సత్యమైన ప్రపంచం ఆత్మ కంటే వేరుగా ఉంది. అది వీడి వాదన. సత్యమైన ప్రపంచం నిజంగానే ఉంది, అయితే ఆత్మ కంటే వేరుగా ఉంది. ఏమండి, అక్కడ ఎట్లా చెప్పుకున్నాం? ఆ వెండి, అక్కడేమో వెండి కనిపించింది వాడికి, ఉండేది ముత్యపు చిప్పైన. అయితే వెండే లేదంటావాను? లేదు, చూసావు ఇంటి దగ్గర, అక్కడుంది వెండి ఇంట్లో. నీకు సంస్కారం వచ్చి ఇక్కడ దాని బదులు అది కనపడుతోంది. అందువల్ల అక్కడికి అది సత్యమే, ఇది సత్యమే. కాబట్టి ప్రపంచము సత్యమే, ఆత్మ కంటే వేరుగా. ఆత్మజ్ఞానం కలిగితే అద్వైతం ఏమంటాడు తెలుసా? ఆత్మయందే భ్రమచేత ఈ శరీరం కనపడుతున్నది అంటాడు, వేరుగా లేదు. నిన్న ఒకసారి చెప్పుకున్నాం మనం, మీ ఉపాధి అని. ఉపాధి అంటే ఏం చేస్తుంది? ఉపాధులు ఏం చేస్తాయి? పరిమితి చేస్తాయి. చేసి తనను దానికంటే వేరుగా ఉన్నట్టు చూపిస్తూ ఉంటాయి.
ఇప్పుడు ఆత్మకు శరీరం ఉపాధి. ఈ ఉపాధి ఉండేటప్పటికి ఏమైపోయింది? ఈ నేననే ఆత్మ పరిమితి అయిపోయింది. పరిమితి కావడమే కాకుండా ఈ ఉపాధి బయటకు వచ్చేసి దాన్ని మర్చిపోయి నేను శరీరాన్నే అనే స్థాయికి వచ్చే. ఉన్నది రెండు కాదు, ఉన్నది ఒకటే. ఇప్పుడు ఒక గొలుసు ఉంది, చైన్, నెక్లెస్, చంద్రముఖి అనే చైను. ఈ చైను అసలు లేదు, ఉండేది బంగారే. అయితే దాంతో నువ్వు వ్యవహారం చేసి ఉన్న బంగారాన్ని చైన్గా అనుకుంటున్నావు. రెండు లేవు, చైన్ వేరే బంగారు వేరేగా రెండుగా లేవు. ఇది అర్థమై చెప్తాడు. వాళ్ళు చెప్పేది అది కాదు. చైను సత్యమే, బంగారు సత్యమే. ఎట్లయ్యా రెండు సత్యాలు ఎట్లయ్యా అంటే, నువ్వు వేసుకొనిందయ్యా చంద్రముఖి, దాన్ని చూసావు, ఆ ప్రింట్ నీలో పడింది. ఇక్కడ ఉండే బంగారును చూసి నువ్వు ఇది ఫలానా చైన్ అంటున్నావు. నువ్వు అంటే రెండు ఉన్నాయి, రెండు, దానిపాటికి అది సత్యం, దీనిపాటికి ఇది సత్యం అంటాడు. దీన్ని అద్వైతి ఎలా ఖండిస్తాడో తర్వాత చూద్దామండి. హరి ఓం తత్సత్.